హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఒక హెల్దీ లడ్డీతో పాటు దీని యొక్క హెల్దీ బెనిఫిట్స్ అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఈజీ అనమాట. దీనికోసం ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక కప్పు వాల్నట్స్ అయితే తీసుకోండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని లైట్గా రోస్ట్ చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత సేమ్ అదే కప్పుతో బాదం పప్పు అయితే తీసుకోవాలి. ఇవైతే కొంచెం పెద్దవి కాబట్టి ఫస్ట్ ఇవి సపరేట్గా వేయించేసుకున్నాను అనమాట. ఆ తర్వాత అయితే సీడ్స్ తీసుకుందాము. ఈ సెపరేట్గా మిక్సీ జార్లో వేసుకోండి. ఈలోగా చల్లారుతుంది మనం సీడ్స్ అన్నీ కూడా ఫ్రై చేసేలోపు. యాక్చువల్గా అయితే మనం వీటిని నానబెట్టుకొని తింటేనే చాలా చాలా మంచిదన్నమాట. బట్ చాలా మందికి నానబెట్టుకొని తినే టైం కూడా ఉండదు కదా, అలాంటి వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. అండ్ ఒక కప్ అయితే సన్ఫ్లవర్ సీడ్స్, గుమ్మడి విత్తనాలు ఉంటాయి కదా అవి, అండ్ ఇంకోటి ఏంటంటే ఇవి అవిసె గింజలు అంటారు. ఇవి ఇంకా చాలా చాలా మంచిదన్నమాట. ఇవన్నీ కూడా మనం బాగా వేయించుకొని లైట్గా వేయించుకుంటే చాలండి. వేయించుకొని మిక్సీ జార్లో వేసేసుకోవాలి. దీనికి మనం ఉండలు చేసుకోవడానికి పంచదార కానీ బెల్లం కానీ యూస్ చేయొచ్చు. కానీ పంచదార హెల్త్కి అస్సలు మంచిది కాదు. అండ్ బెల్లం వేసుకోవాలనుకున్న వాళ్ళు వేసుకోండి. ఖర్జూరం కూడా హెల్త్కి చాలా మంచిది కదా, అందుకని చెప్పి ఖర్జూరాలు తీసుకున్నాను అనమాట. కొన్ని ఖర్జూరాలు అయితే ఊరికనే మెల్ట్ అయిపోతాయి ఇలా స్టవ్ మీద పెట్టగానే. ఇవైతే కొంచెం బాగా డ్రైగా ఉన్నాయన్నమాట. ఇందులో కూడా రకాలు ఉంటాయి, అందుకని కొంచెం నెయ్యి వేసాను. నెయ్యి వేసి లైట్గా మనం చెమ్మ లేకుండా వేయించుకుంటే చాలు, లడ్డు పాడవకుండా ఉంటుందన్నమాట. ఈ విధంగా కొంచెం వేయించుకున్నాక వాటితో పాటు మనం ఫస్ట్ వేయించుకున్న పప్పులన్నీ కూడా మిక్సీ పట్టుకొని ఆ తర్వాత ఇవి మనం లాస్ట్లో వీటిని వేసి మిక్సీ పట్టుకుంటే సరిపోతుందన్నమాట. ఒకవేళ బెల్లంతో చేసుకోవాలనుకుంటే మనం బెల్లం బాగా తురుముకొని వాటితో పాటు బెల్లం మిక్సీ పట్టుకొని కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని వేసుకోవచ్చు, లేదా పాకం పట్టుకొని కూడా చేసుకోవచ్చు, అది మన ఇష్టం అనమాట. ఎలా అయినప్పటికీ కూడా మనం తినాలన్నమాట. ఇవి చాలా చాలా మంచిది. ఈ డ్రై ఫ్రూట్స్ అనేది రెగ్యులర్గా మనం నానబెట్టుకుని తింటే చాలా మంచిదండి. కాకపోతే ఏంటంటే ప్రెజెంట్ డేస్లో ఎవరికి అంత ఖాళీ ఉండట్లేదు కదా, ఒకవేళ నానబెట్టినా కూడా తినే టైం కూడా ఉండదు. కొంతమందికి అయితే అలా కూర్చొని వర్క్ చేస్తూనే ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. సో చూసారు కదా, ఈ విధంగా అక్కడక్కడ పప్పులు ఉన్నాయి, ఏం కాదు, మనం రోస్ట్ చేసాం కాబట్టి తినేయచ్చు, బాగుంటుంది. మరీ మెత్తగా చేస్తే అసలు బాగోదు, కొంచెం అక్కడక్కడ పప్పులు ఉండాలి. తర్వాత లాస్ట్లో వేసుకొని మిక్సీ పట్టుకొని మనం ఆల్రెడీ ఇందులో అవిసె గింజలు వాల్నట్స్ వేసాం కదా, అందులో కొంచెం ఆయిల్ అనేది ఉంటుందన్నమాట ఈ డ్రై ఫ్రూట్స్లో. అవి మనకు ఉండలు చేయడానికి ఈజీగా వచ్చేస్తే నెయ్యి అనేది ఎక్కువగా యాడ్ చేయడం అవసరం లేదు. ఒకవేళ ఇష్టం ఉంటే నెయ్యి కూడా వేసుకోండి, ఇంకా బాగుంటాయి అనమాట. మెయిన్గా ఏంటంటే ఈ వాల్నట్స్, ఈ బాదం పప్పు మనం వేసినవన్నీ కూడా మెయిన్ ఏంటంటే హార్ట్ హెల్త్కి చాలా చాలా మంచిదండి, పెద్దవాళ్ళకి చాలా మంచిదన్నమాట. సో కంపల్సరీ రోజుకో లడ్డు తిన్నాం అనుకోండి, హెల్త్కి చాలా మంచిది. హార్ట్ హెల్త్కే కాదు, షుగర్ కంట్రోల్లో ఉంటుంది ఉన్న వాళ్ళకి, లేని వాళ్ళకి కూడా షుగర్ రాకుండా నియంత్రిస్తుంది అనమాట, ప్రివెంట్ చేస్తుంది. అండ్ క్యాన్సర్ రాకుండా ప్రివెంట్ చేస్తుంది. ఇందులో వేసిన ప్రతి ఒక్కటి కూడా సేమ్ బెనిఫిట్స్ ఉన్నవి చాలా వరకు. అండ్ వెయిట్ మేనేజ్మెంట్ కావాలనుకున్న వాళ్ళు, వెయిట్ తగ్గాలనుకునే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతాయి ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి. ఖచ్చితంగా మనమైతే తీసుకోవాలన్నమాట. ఈ సీడ్స్ ఉన్నాయి కదా, ఈ గుమ్మడి విత్తనాలు కానీ, సన్ఫ్లవర్ సీడ్స్ కానీ, వాల్నట్స్ కానీ, ఈ బాదం పప్పు కానీ, ఇవన్నీ కూడా మనకు అవిసె గింజలు, మనకు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. మనకి ఏంటంటే చాలా మంచిది హార్ట్ హెల్త్కి. మెయిన్గా ఏంటంటే ఈ వాల్నట్స్ వల్ల మనకి పిల్లలకి బ్రెయిన్ షార్ప్ అవుతుంది అనమాట. చిన్నపిల్లలకు కూడా రోజుకో లడ్డు మనం లంచ్ బాక్స్లో పెట్టినా చక్కగా తినేస్తారు, చాలా మంచిదన్నమాట. మతిమరుపు అనేది రాకుండా జ్ఞాపక శక్తిని అనేది పెంచుతుంది అనమాట. సో కంపల్సరీ ఇలా చేసి పెట్టండి. పిల్లలు నానబెట్టిన తినరు కాబట్టి ఇలా చేసి పెడితే ఖచ్చితంగా తింటారు. కొంచెం స్వీట్ ఉంటుంది కాబట్టి మనం లంచ్ బాక్స్లోతో పాటు స్నాక్ బాక్స్ పెడతాం కదా పిల్లలకి, ఆ బాక్స్లో మనం ఈ లడ్డు పెడితే ఖచ్చితంగా తింటారు. ఒకసారి అయితే ట్రై చేయండి, ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అండ్ ఇన్ని బెనిఫిట్స్ ఉన్న ఈ లడ్డును ఖచ్చితంగా తిందాము, ఆరోగ్యంగా ఉందాము. అండ్ నెక్స్ట్ నేను ఒక షార్ట్ పెట్టాను కదా, సున్నుండలు చేశాను. ఈ లడ్డూలు అయిపోగానే నెక్స్ట్ సున్నుండలు చుట్టేశాను అనమాట. ఇంకా అంతేనండి ఈరోజు వీడియో. ఎవరైతే నా ఛానల్ని కొత్తగా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ కూడా రిమైనింగ్ వీడియోస్ కూడా ఒకసారి చూసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఎవరైతే రోజు నా ఛానల్ని చూస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తున్నారో అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి.